మనల్ని అందరినీ సమకూర్చి ఇక్కడికి నడిపించిన దేవునికి, నన్ను ఇక్కడ నిలబెట్టిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ గారి కుటుంబానికి నా వందనాలు తెలుపుకుంటూ వచ్చిన మీ అందరికీ నేను నా నిండు వందనాలు తెలుపుకుంటున్నానండి. చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈరోజు వాక్య ధ్యానంలోనికి మనం ముందుకు వెళ్దాం. కృపాసత్య సంపూర్ణుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. అయ్యా, మేము ఇక్కడ నిలబడి ఉన్నామంటే దానికి కారణం ప్రభువా మీరే. అయ్యా, మాలో ఏమి లేదు ప్రభువా, మేము ఒట్టివారం. అయ్యా తండ్రి, మేము ఏమీ ఎన్నిక లేని వారం ప్రభువా. మేము ఇక్కడ నిలబడ్డామంటే తండ్రి, ఇక్కడ చేకూరామంటే తండ్రి, అది నీ కృపను బట్టే తండ్రి. నీ కృపతో ప్రభువా మమ్మల్ని తండ్రి కనికరించినందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి. మమ్మల్ని మీ సిలువ చాటున భద్రపరిచి తండ్రి మరుగు చేసి తండ్రి మీరే మాట్లాడమని తండ్రి అనేక గూఢార్థమైన అర్థాలు తండ్రి తెలుసుకునేటట్లు సహాయాన్ని దయచేయమని, వినువారికి తండ్రి వినగలిగిన ఆత్మను, గ్రహింపగలిగిన శక్తిని తండ్రి వీరందరికీ దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు మనకిచ్చిన అంశం నాయనిలో మరణం, బ్రతికించిన ప్రభుని జీవం. నాయనులో మరణం, బ్రతికించిన ప్రభుని జీవం. ఈ ఇచ్చిన వాక్య భాగం, చదువుకున్న వాక్య భాగం నుంచి ఒక క్లుప్తంగా నేను చెప్తానండి. ఈ నాయును అనే ఒక గ్రామం ఉంది. ఈ గ్రామంలో ఒక విధవరాలు ఉంది. తన భర్త చనిపోయి ఎప్పటి నుంచో విధవరాలుగా ఉన్న ఒక విధవరాలు ఉంది. ఈ విధవరాలకి ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడే ఈ విధవరాలకి అండ, ఆ కుమారుడే దిక్కు, ఆ కుమారుడే ఏ ఆధారం లేని ఆ విధవరాలకి ఆ కుమారుడే ఆధారం అయి ఉన్నాడండి. అయితే ఈ ఆధారం లేని ఈమెకు ఆ కుమారుడే ఆధారమై ఉన్నాడు కదా. ఒకానొక రోజున ఈ కుమారుడు చనిపోయాడండి. చనిపోతే చనిపోయిన వాడిని ఇంట్లోనే ఉంచుకోరు కదా. ఆ ఊరి వాళ్ళంతా కలిసి అతన్ని సమాధి కార్యక్రమం చేయటానికి అతన్ని తీసుకొని ఆ నాయును అనే గ్రామం నుంచి బయటకు వచ్చారు. బయటికి వెళ్ళేసరికి నాయును గవిని దగ్గర, అంటే పొలిమేర, ఈ నాయును గవిని దగ్గర ఒక అద్భుతం జరిగింది. యేసుప్రభు వారు వారికి ఎదురుగా వచ్చి ఆ ఏడుస్తున్న, కృంగి ఆధారం లేక బాధపడుచున్న ఆ విధవరాల్ని ఏడవద్దని చెప్పి ఆ పాడెను ముట్టి దేవుడు ఆ చనిపోయిన ఆ చిన్నవాడిని, ఇంగ్లీష్లో యంగ్ మ్యాన్ అని ఉండిద్ది, అంటే ఒక యవనస్తుడు, ఒక 15-16 సంవత్సరాలు కలిగి ఉండొచ్చు. ఆ చనిపోయిన ఆ చిన్నవాడిని లేపి దేవుడు ఒక గొప్ప అద్భుత కార్యం చేశాడండి. ఇది మనకిచ్చిన వాక్య భాగం అయితే ఇది. అసలు యేసు ప్రభు వారు ఈ నాయును అనే గ్రామానికి ఎందుకు వెళ్ళాడు? ఎవరైనా యేసు ప్రభు వారిని పిలిచారా? యేసు ప్రభు వారు ఈ నాయును అనే గ్రామానికి ఎందుకు వెళ్ళాడు? మనం యేసు ప్రభు వారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికాడండి. ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బతికాడు. 30 సంవత్సరాలు ఈ భూలోకపు తండ్రికి లోబడి తను వడ్రంగి పని చేస్తా జీవించాడు. 3.5 సంవత్సరాలు తన 30వ ఏట బాప్తీసం పొంది 3.5 సంవత్సరాలు పరలోకపు తండ్రి రాజ్యాన్ని కట్టడానికి, పరలోకపు తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ అనేక ప్రాంతాలు తిరిగాడు, అనేక ఉపదేశాలు ఇచ్చాడు, అనేక అద్భుతాలు, అనేక స్వస్థత కార్యాలు చేశాడు ఈ 3.5 సంవత్సరాల్లో యేసు ప్రభు వారు. అయితే ఎక్కడికి వెళ్ళి అనేక ప్రాంతాలు వెళ్ళాడు కదా. ఎక్కడికి వెళ్ళినా ఆయన్ని ఎవరొకరు పిలుస్తూనే ఉన్నారు. ఆయన్ని, యేసు ప్రభు వారిని. మరియ సహోదరుడుకు లాజరు చనిపోయినప్పుడు మార్తా మరియలు ఇద్దరూ కలిసి యేసు ప్రభు వారికి కబురు పెట్టారు. అయ్యా, నీకు ప్రియమైన లాజరు చనిపోయే పరిస్థితిలో ఉన్నారు, రోగి అయి ఉన్నాడు, నువ్వు వస్తే బ్రతుకుతాడు అన్న ఉద్దేశంతో యేసు ప్రభు వారు ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉంటే ఆయనకి వాళ్ళిద్దరూ కలిసి కబురు పెడితే యేసు ప్రభు వారు వచ్చాడు.
యేసుప్రభు వారు వచ్చే సమయానికి అప్పటికే 4 రోజులైంది లాజరు చనిపోయి. అయితే యేసుప్రభు వారు చనిపోయిన వాడిని బ్రతికించాడు. ఇక్కడ ఈ సందర్భంలో యేసుప్రభు వారిని పిలిచారు. తర్వాత మనం చూసుకుంటే యాయూరు అనే సమాజ మందిరపు అధికారి అయిన యాయూరు తన కుమార్తె చావసిద్ధమై ఉందని తన ఇంటికి రమ్మని యేసుప్రభు వారిని బతిమాలుకున్నాడు. తన ఇంటికి రమ్మని యేసుప్రభు వారిని బ్రతిమాలుకొని తన ఇంటికి తీసుకెళ్ళాడు. చనిపోయిన తన కుమార్తెను బ్రతికించుకున్నాడు. ఇంకా చూడాలంటే మనం చెప్పినట్టు త్రోవ పక్కన ఉన్న ఆ గుడ్డివాడైన భిక్షమెత్తుకుంటున్న గుడ్డివాడు కూడా యేసుప్రభు వారిని కేకలు వేసి పిలిచాడు. దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని ఆ త్రోవను వెళ్తున్నాడన్న వార్త విని కేకలు వేసి పెద్ద పెద్ద కేకలు వేసి పిలిచాడు. ఎలా అంటే, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా అని యేసుప్రభు వారు ఆయన పిలిచి స్వస్థత పొందాడు. అంటే మనం ఇన్ని సందర్భాలు చూసుకున్నట్టయితే దావీదు కుమారుడా నన్ను దాటిపోక అని పిలిచాడు. మార్తా మరియలు ఇద్దరు యేసుప్రభు వారిని కబురు పెట్టారు లాజరు చనిపోతున్నాడని. యాయూరు కుమార్తె చనిపోయే సిద్ధంగా ఉందని యాయూరు బతిమలాడుకున్నాడు యేసుప్రభు వారిని తన ఇంటికి రమ్మని. ఇట్లా ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి యేసుప్రభు వారు రమ్మని పిలిచిన సందర్భాలు. మరి ఇక్కడ ఈ సందర్భంలో యేసుప్రభు వారిని ఎందుకు పిలిచారు? ఎవరైనా పిలిచారా? ఆ విధవరాలు ఉంది కదా, నాయూను గ్రామంలో విధవరాలు ఉంది కదా, ఆ విధవరాలు ఏమన్నా పిలిచిందా అంటే లేదండి, విధవరాలు పిలవలేదు. సరే, అక్కడున్న జనం ఆ ఊరి వారు ఏమన్నా పిలిచారంటే ఆ ఊరి వారు కూడా పిలవలేదు. మరి అక్కడున్న శిష్యులు ఏమన్నా అయ్యా మనం నాయును గ్రామానికి వెళ్దాం అని ఏమన్నా పిలిచారా అంటే వారు ఏం చెప్పలేదు యేసుప్రభు వారికి. యేసుప్రభు వారే ఈ నాయును గ్రామానికి తనంతట తానే వెళ్ళాడు యేసుప్రభు వారు. కానీ యేసుప్రభు వారు ఎవరు పిలవకుండా ఈ నాయును గ్రామానికి ఎందుకు వెళ్ళాడంటే ఎందుకు వచ్చారంటే ఈ నాయును గ్రామానికి యేసుప్రభు వారు మన పాస్టర్ గారు చెప్పినట్టు యేసుప్రభు వారిలో దైవత్వం ఉంది, మానవతత్వం అంటే మానవ మనసు కూడా ఉంది. యేసుప్రభు వారిలోని దైవత్వంతో యేసుప్రభు వారిని దైవత్వాన్ని ఎవరూ శోధించలేరు. ఆయన మానవ మనసుని మానవ తత్వాన్ని సైతాను శోధించాడు అని పాస్టర్ గారు మనం చెప్పారు కదా. అదేవిధంగా ఆయనలో దైవత్వం ఉంది, మానవతత్వం అంటే మానవ మనసు కూడా ఉంది. యేసుప్రభు వారు దేవుడే, కానీ ఈ భూమి మీదకి దిగి వచ్చిన ఒక మానవుడు కూడా. మానవుడికి ఆకలైనట్లే, మానవుడికి అన్నీ ఉన్నట్లే, అన్ని శోధనలు ఉన్నట్లే యేసుప్రభు వారికి కూడా ఉన్నాయి. ఆయన దైవత్వం ఒక పక్కన, మానవతత్వం ఇంకొక పక్కన ఉంటుందండి. అయితే యేసుప్రభు వారు ఆయన దైవత్వంతో ఆ అండలేని ఆ విధవరాల మీద కనికరం చూపించాడు, కృప చూపించాడు దేవుడు. రెండవది, ఆయన మానవుడుగా ఉన్నాడు కదా, మానవుడు ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి అని మానవుడిగా ఆయనలో భక్తి కూడా ఉంది. ఆ భక్తిని బట్టే యేసుప్రభు వారు ఆ గ్రామానికి వెళ్ళారు. అది నిజమైన భక్తి అంటే ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో, తండ్రి అయిన దేవుని ఎదుట ఒక నిమిషం అండి, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కండకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ఇక్కడ దిక్కులేని పిల్లలను విధవరాండ్లను సహాయం చేయటం కోసం ఆయన వెళ్ళాడు. ఆయనలో భక్తి ఉంది కాబట్టి ఆ భక్తిని బట్టి దిక్కులేని వారికి, అండలేని వారికి, అభాగ్యులకి, అనాథలకి సహాయం చేయటం కోసం యేసుప్రభు వారు
ఆ నాయూను అనే గ్రామానికి వెళ్ళాడు. ఈరోజు ఆయన మనకు ఒక మాదిరిని చూపటానికి ఆయనలో భక్తి ఉంది, ఆ భక్తిని బట్టి వెళ్ళాడు. మనకు మాదిరి చూపటానికి కూడా ఆయన వెళ్ళాడు. అంటే మనం ఎలా ఉన్నాం, మన బ్రతికి ఎలా ఉంది? మనలో భక్తి ఉంటే మనం కూడా యేసు ప్రభు వారిని పోలి నడుస్తుంటే మనం కూడా దిక్కులేని వారికి, అభాగ్యులకి, అనాథలకి సహాయం చేసేవారై ఉండాలండి. అలా ఉండమని యేసుప్రభు వారు చెప్పటానికే యేసుప్రభు వారు ఈ నాయూను గ్రామానికి వెళ్ళి ఆ విధవరాల మీద కనికరపడ్డాడు. కనికరపడి ఆమెకున్న బాధను తొలగించడానికే తన కుమారుడైన చిన్నవాడిని లేపాడు. యేసుప్రభు వారు అద్భుతాలు చాలా రకాలుగా చేయగలడు. యేసుప్రభు వారు ఎలా చేయగలడంటే, తన చేతితో ఆ గుడ్డివాడిని కళ్ళ మీద చేయి ఉంచి ఆ గుడ్డివాడు చూపు పొందిన సందర్భం ఉంది. మట్టిని తీసుకొని మట్టితో బురద చేసి బురద కళ్ళ మీద పెట్టి ఆ కళ్ళ మీద పెట్టి ఆ శీలోమను కోనేటికి వెళ్ళి కడుక్కోమన్న సందర్భం ఉంది. ఆయన మాటతో స్వస్థత పరిచిన సందర్భం ఉంది. మాట మాత్రము సెలవిము, నా దాసుడు బాగుపడతాడని ఉంది కదా. మాట మాత్రము సెలవిము, ఆయన మాటతో స్వస్థపరిచిన సందర్భం ఉంది. ఇంకా ఆయన వస్త్రపు చెంగును తాకితే స్వస్థపరిచిన సందర్భం కూడా ఉంది. యేసుప్రభు వారు రకరకాలుగా చేయగలడు. యేసుప్రభు వారు ఆయన అద్భుత కార్యాలు రకరకాలుగా వివిధాలుగా చేయగలడు. కొన్ని మాధ్యమాలను కూడా ఉపయోగించగలడు, అంటే మట్టిని ఉపయోగించినట్టు. మరి ఆయన యేసుప్రభు వారు 5 రొట్టెలు 2 చిన్ని చేపలు 5,000 మందికి పంచిన సందర్భంలో యేసుప్రభు వారు ఆ సందర్భంలో ప్రార్థన చేయకుండానే అందరికి పంచొచ్చు, ఓకేనా, అందరికి పంచొచ్చు. కానీ ఆయన వాటిని తీసుకొని పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అందరికి పంచమని అప్పుడు చెప్పాడు. ఆయన దేవుడు కదా, ఆయనే దేవుడై ఉన్నాడు. కానీ ఆయనకు ప్రార్థన చేయాల్సినంత అవసరం లేదు. కానీ ఎందుకు చేశాడంటే మనం కూడా మనకు మాదిరి చూపటం కోసం, మనం కూడా అన్నం తినేటప్పుడు ప్రార్థన చేసుకుంటారా అని. అర్థమైందండి. ఇంకా చెప్పాలంటే ఆయన బాప్తీసం తీసుకునేటప్పుడు, నువ్వేందయ్యా నాకు బాప్తీసం ఇచ్చేది, నీకు నేను ఇచ్చేది ఏందయ్యా బాప్తీసం, నువ్వే నాకు ఇవ్వాలి అని బాప్తీసం ఇచ్చి యోహాను గారు అన్నారు. అంటే ఇప్పటికిది ఇలా కానిమ్ము, ఇప్పటికిది అంటే ఆయన బాప్తీసం తీసుకోవాల్సిన పని లేదు. ఆయన పాపరహితుడు, పాపమే లేదు ఆయనలో. ఆయన పాపం లేకుండా పుట్టినాడు. మనమంతా పుట్టుకతోనే పాపం వచ్చిన వాళ్ళం, కానీ ఆయనకు పాపం లేదు. ఆయన పాపరహితుడు అండి. మనం బాప్తీసం తీసుకుంటే పాపాలన్నింటినీ పోగొట్టుకోవటానికి, మన పుట్టుకతో వచ్చిన పాపాన్ని కూడా పోగొట్టుకోవటానికి మనం బాప్తీసం తీసుకుంటున్నాం. కానీ ఆయన పాపరహితుడు, ఆయనకు పాపమే లేదు, పాపం లేకుండా పుట్టినవాడు. అట్లా అంటే ఆయన బాప్తీసం ఎందుకు తీసుకుంటున్నాడంటే మనకు మాదిరి చూపటం కోసం యేసుప్రభు వారు ఇలా బాప్తీసం తీసుకుంటున్నాడండి. ఈ సందర్భంలో కూడా ఒకటొచ్చేసి మనం ఎదుటివారికి సహాయం చేయాలి అనే దాంతో ఎదుటివారికి సహాయం చేయాలి అనే మాదిరి చూపించడానికి కూడా ఈ సందర్భంలో ఇక్కడికి వెళ్ళాడు. ఇన్ని సందర్భాల్లో మనకు మాదిరి చూపటానికి ఆయన జీవితంలో చాలా కార్యాలు చేశాడు. ఈ సందర్భంలో కూడా మనకు మాదిరి చూపటానికి వెళ్ళాడు. 1, 2 ఆ విధవరాల్లాగా నువ్వు నేను మనం అందరం కూడా దిక్కులేక అండలేక బాధపడుతున్నావా? ఈరోజు మనం అలా దిక్కులేక అండలేక పట్టించుకునేవారు లేక అనాథలుగా అభాగ్యులుగా ఉంటే, విరిగి నలిగిన హృదయంతో మనం ఉంటే, యేసుప్రభు వారు ఈరోజు నీ కన్నిటిని నా కన్నిటిని మనందరి కన్నిటిని తొడవటానికి ముందుకొస్తాడు. ఆమె జీవితంలో చెప్పకుండానే, ఆమె పిలవకుండానే యేసుప్రభు వారు జోక్యం చేసుకున్నాడు. అట్లానే నా జీవితాల్లో కూడా నీ పరిస్థితిని చూసి, నీ స్థితిని చూసి యేసుప్రభు వారు జోక్యం చేసుకుంటాడండి. యేసుప్రభు వారు నీ కన్నిటిని నా కన్నిటిని మనందరి కన్నిటిని కూడా తొడవటానికి
యేసుప్రభు వారు ముందుకు వస్తాడు. అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. అయితే ఈ ఈ సందర్భం రాసిన లూకా గారు, ఇది లూకా సువార్తలో ఉంది. ఈ సందర్భం రాసిన లూకా గారు యేసుప్రభు వారి యొక్క జీవితం గురించి ఎలా రాశారంటే, దిక్కులేని వారి కోసం, అండలేని వారి కోసం ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చాడు. విధవరాలకి ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చాడు. అందుకే 2వ అధ్యాయంలో వచ్చేసి ప్రవక్తి అయిన అన్నా గురించి, ప్రవక్తి అన్నా కాదండి, అన్న అనే ప్రవక్తి గురించి యేసుప్రభు వారు లూకా గారు ప్రస్తావించాడు. 4వ అధ్యాయంలో వచ్చేసి సారెపతు అనే విధవరాలు గురించి, ఇందాక అన్నా విధవరాలే, ఈ సారెపతు అనే విధవరాల గురించి ప్రస్తావించాడు. 21వ అధ్యాయంలో కానుకల పెట్టెలో 2 కాసులు వేసిన బీద విధవరాలు ఉంది కదా, ఆ బీద విధవరాల గురించి యేసుప్రభు వారు లూకా గారు ప్రస్తావించాడు. ఇప్పుడు మనం ధ్యానిస్తున్న ఈ నాయూను అనే గ్రామంలోని విధవరాల గురించి 7వ అధ్యాయంలో ఈయన ప్రస్తావించాడు. అంటే ఆ రోజుల్లో విధవరాలంటే ఒక చిన్న చూపు ఉండేది, విధవరాలంటే ఒక తక్కువ చూపు ఉండేది. విధవరాలని ఎవరు పట్టించుకునేవారు కాదు, ఎవరు అండగా నిలబడేవారు కాదు. మన బ్రతుకులు అలాగే ఉంటే యేసుప్రభు వారు ఈరోజు మనకున్నాడండి. ఆమెను ఏడవద్దని చెప్పిన దేవుడు నిన్ను కూడా ఏడవవద్దు అనే ఆదరణ మాటను కలిగిస్తూ నీ కన్నిటిని నా కన్నిటిని తుడుస్తున్నాడండి. నమ్ముచున్నారా? తర్వాత యేసుప్రభు వారు ఆ నాయను గ్రామానికి, ఆ గవిని దగ్గరికి వెళ్ళి ఆమెను ఏడవద్దని చెప్పి ఆమె కన్నిటిని తుడిచాడు కదా. తర్వాత ఏం జరిగింది? తర్వాత ఆయన పాడెను ముట్టాడు. ఈ పాడె, నిన్నే పాస్టర్ గారు చెప్పారు, పాడెకు ఎదురెళ్ళటమే ఒక అపవిత్రత. ఆ పాడెను ముట్టి ఆ చిన్నవాడిని లేపాడు. ఈ పాడె అపవిత్రతకు గుర్తు. సంఖ్యాకాండం 19వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువుకుందాం. సంఖ్యాకాండం, ఒక నిమిషం, 11వ వచనం. ఏ నరశవమునైనను 19వ అధ్యాయం అండి. ఏ నరశవమునైనను ముట్టినవాడు 7 దినములు అపవిత్రుడై ఉండును. చాలండి. ఏ నరశవాన్ని ముట్టినవాడు అపవిత్రుడు అవుతాడు. శవాన్ని ముట్టినవాడు అపవిత్రత అంటే వాడు కడగా ఉండాలి. ఎన్ని రోజులు? 7 దినములు వాడు కడగా ఉండాలి. అంటే అంటు, మనం అంటాం కదా, అంట్లో ఉన్నవరా అని, అంటు. ఈ 7 దినాలు వాడు కడగా ఉండాలి. మరి యేసుప్రభు వారు ఆ పాడెను ముట్టాడు కదా, ఆ ముట్టిన యేసుప్రభు వారు అపవిత్రుడు అయ్యాడా? చెప్పండి, అపవిత్రుడయ్యాడా? అవలేదు. ఎందుకంటే మనం అగ్నికి ఏమన్నా మరకను అంటించగలమా? మాలిన్యాన్ని అంటించగలమా? యేసుప్రభు వారికి కూడా మనం పాపాన్ని అంటించలేం, ఏ అపవిత్రతను ఆయనకు అంటించలేం. ఆయన పాపరహితుడండి, పాపమే లేని దేవుడండి. ఆయన అగ్ని వంటివాడు. అగ్ని వంటి వాడైన దేవుడు, సర్వోన్నతుడగు దేవుడు, పాపమే లేని దేవుడు నీ కోసం నా కోసం పాప అయ్యాడండి. నీ కోసం నా కోసం సిలువ ఎక్కటానికి పాప అయిపోయాడు. మాను మీద వేలాడబడిన వాడు శాపగ్రస్తుడని ధర్మశాస్త్రం సెలవిస్తుంది. అయితే ఆ మాను ఎక్కటానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. ఆ రోజు ఆ విధవరాలు కన్నీరుని తొడవటం కోసం పాడెను ముట్టిన దేవుడు నీ కోసం నా కోసం ఈరోజు సిలువ ఎక్కటానికి కూడా సిద్ధపడ్డాడు. ఆయనలో పాపం లేదు, కానీ మన కోసం పాపయ్యాడు. ఆ రెఫరెన్స్ చూద్దామా? 2వ కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనంలో, ఎందుకనగా
మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఆయన మన కోసం, నీ పాపాల కోసం, నా పాపాల కోసం యేసు ప్రభు వారు పైనుంచి దిగి వచ్చి పాపి అయిపోయాడు. పాపమే లేని ఆయన, పాపమే ఎరుగని ఆయన పాపి అయ్యాడండి. దారగ రక్తంబు కార్చి దాహము దాహము అనేను, దారగ రక్తంబు కార్చి దాహము దాహము అనేను, పారద్రోయబడెను పాపంబుగా చేయబడెను, పారద్రోయబడెను పాపంబుగా చేయబడెను. ఎవరి కోసం అండి? నీ కోసమే, అది నీ కోసమే, నా కోసమే, అది నా కోసమే. కల్వారి గిరిలోన సిల్వాలో శ్రీయేసు పలు బాధలుందేను, ఘోర బాధలు పొందేను. ఎవరి కోసం పాప అయిపోయాడు? నీ కోసం, నా కోసం ఆయన పాప అయ్యాడు. పాడెను ముట్టితే అపవిత్ర జరుగుతుందని ఆయనకు తెలుసు, కానీ ఆయన అపవిత్రుడు అవడు. ఆమె కోసం ఆయన పాడెను ముట్టడానికి సిద్ధపడ్డాడు. నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఆయన సిలువ ఎక్కటానికి సిద్ధపడ్డాడండి. అయితే తర్వాత ఏం జరిగింది? అందుకే పాడెను ముట్టాడు. తర్వాత యేసు ప్రభు వారు ఏం జరిగింది? ఆ చిన్నవాడిని లేపాడు. సరే, మిమ్మల్ని ఒకటి అడుగుతా, ఇక్కడ ఈ సందర్భంలో, ఈ ఘట్టంలో ఎన్ని గుంపులు ఉన్నాయి? ఈ సందర్భంలో, ఈ ఘట్టంలో ఎన్ని గుంపులు ఉన్నాయి? 2 గుంపులు ఉన్నాయి. ఒక గుంపుకి మరొక గుంపు వ్యతిరేక దిశలో ఉంది. ఒక గుంపేమో ఆ ఊరి వారంతా కలిసి ఆ విధవరాలతో తన కుమారుణ్ణి ఎత్తుకొని ఊరి బయటకు వస్తున్నారు. మరొక గుంపు యేసు ప్రభు వారు వెంట ఉంది. 2 గుంపులు. ఒక గుంపుకి మరొక గుంపుకి వ్యతిరేక దిశ ఉంది. ఒక గుంపేమో ఊరి బయటకు వస్తున్నారు, ఒక గుంపేమో ఊరి లోపలికి వెళ్తుంది. ఒక గుంపుకేమో మరణమే ఆధిపత్యం చలాయిస్తుంది, ఒక గుంపేమో జీవాధిపతి అయిన యేసయ్య, సర్వోన్నతుడి యేసయ్య ఆయన ఆధిపత్యం చలాయిస్తూ ముందుండి నడిపిస్తున్నాడు. ఆయనలో జీవం ఉందండి, ఆయనలో జీవం ఉంది. అవును, జీవాధిపతి ఆయన. యోహాను సువార్త 14:6లో చెప్పినట్లు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు అని సెలవిస్తుంది కదా. ఆయనే జీవం. ఆ జీవం మరణఛాయ స్థితిలో ఉన్న ఆ చిన్నవాడిని లేపింది. ఆయనలో ఉన్న జీవం మరణఛాయ స్థితిలో ఉన్న ఆ చిన్నవాడిని లేపిందండి. ఈరోజు నీ స్థితి ఎలా ఉంది? నా స్థితి ఎలా ఉంది? మనందరి స్థితి ఎలా ఉందంటే చనిపోయిన స్థితి ఏమంది. అవును, చనిపోయిన స్థితేనండి. మనందరి స్థితి పాపం చేసి చచ్చిన వారి వలె మనం అందరం ఉన్నాం. అవునంటారా కాదంటారా? మనమంతా చనిపోయిన వారి వలె ఉన్నాం. కానీ యేసు ప్రభు వారిలోని ఆ జీవం మనల్ని బ్రతికిస్తుంది. ఇది నిరీక్షణ. యేసు ప్రభు వారిలోని ఆ జీవం మనల్ని బ్రతికిస్తుంది. నమ్ముచున్నారా? ఆ చనిపోయిన ఆ చిన్నవాడిని లేపినట్లు నిర్జీవ స్థితిలో, చనిపోయిన స్థితిలో ఉన్న నిన్ను నన్ను కూడా యేసు ప్రభు వారు బ్రతికిస్తాడు ఆయనలో ఉన్న జీవంతో. మనం ఆయన జీవాన్ని పొందాలంటే, ఆయనలో ఉన్న జీవం మనలోనికి రావాలంటే మనం ఏం చేయాలి?
మనం ఏం చేయాలండి? యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. చాలండి. ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి. మనం విశ్వాసం ఉంచితే మనం చనిపోయినా సరే, మనం పాపం చేసి చచ్చిన వారి వలె ఉన్నా సరే, యేసు ప్రభువారు మనల్ని బ్రతికిస్తాడు. యేసు ప్రభువారు మనల్ని జీవస్థితిలోకి తెస్తాడు. నిర్జీవ స్థితిలో ఉన్న మనల్ని ఆయన బ్రతికిచ్చి ఆయనలో ఉన్న జీవంతో మనల్ని జీవస్థితిలోకి తెస్తాడు. మనల్ని పరలోక రాజ్య వారసులుగా చేస్తాడు. ఆ చిన్నవాడిని మరణఛాయ స్థితిలో ఉన్నారు కదా, మనం ఏ స్థితిలో ఉన్నాం? ఆ చిన్నవాడి వలె చనిపోయిన స్థితిలో ఉన్నామా? లేదా ఆ విధవరాలు ఉంది కదా, ఆ విధవరాలి వలె దిక్కులేక, అండలేక, ఏమీ తెలియక, ఎవరు సపోర్ట్ రాక ఆమెలా ఉన్నాము మనం? ఈరోజు ఆ చిన్నవాడిది మరణఛాయ స్థితి, మరణస్థితి. ఆ తల్లిది దిక్కులేక, అండలేక, నా అన్నవారు లేక ఆ తల్లిది విరిగి నలిగిన హృదయంతో ఉన్న పరిస్థితి ఆ తల్లిది. అయితే యేసు ప్రభువారు ఉన్నాడు. ఆమెను కనికరించినట్లు నిన్ను కనికరిస్తాడు. నీ పరిస్థితి అలానే ఉంటే, నా పరిస్థితి అలానే ఉంటే, యేసు ప్రభువారు ఆమెను కనికరించినట్లు నిన్ను నన్ను కూడా కనికరిస్తాడండి. ఆ చిన్నవాడిదేమో మరణస్థితి, ఆ తల్లిదేమో విరిగి నలిగిన హృదయంతో దిక్కులేక, అండలేక ఉన్న స్థితి. మనకి పాటలో కూడా ఉంటుంది, మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ, నలిగిన తుకున కురిసిన నీ కృప. మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. అండని వైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. అండని వైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. యేసయ్యా, 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 నా యేసయ్యా. మన బ్రతుకు కూడా అలా ఉంటే, మనం కూడా నిర్జీవ స్థితిలో ఉంటే, యేసు ప్రభువారు మనల్ని బ్రతికిస్తాడు. ఆయనలో ఉన్న జీవం మనల్ని బ్రతికిస్తుంది. ఓదార్చే దేవుడు మనకున్నాడండి. కనికరము చూపే దేవుడు ఉన్నాడు. ఆ విధవరాలు పిలవకుండానే వచ్చినట్లు నీ జీవితంలో కూడా, నా జీవితాల్లో కూడా, మనందరి జీవితాలకు కూడా యేసు ప్రభు పిలవకుండానే జోక్యం చేసుకుంటాడండి. మన బ్రతుకులు కూడా మారుస్తాడు ఆయన. సరే, యేసు ప్రభు వారు మన జీవితాల్లోకి వస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు వారి జీవితాల్లోకి వచ్చిన యేసు ప్రభు వారు వారి జీవితాల్లోకి వచ్చాడు కదా, వచ్చిన వారి జీవితం ఏమైందో మనం చూద్దామా? ఏమైంది? ఇంతకుముందు ఎన్ని గుంపులు ఉన్నాయండి? ఎన్ని అని చెప్పాను? 2 గుంపులు అని చెప్పాను. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు ఒకటే గుంపు ఉంది. ఆ ఒక గుంపుకి యేసు ప్రభు వారి ఆధిపత్యం. ఆయనే ముందుండి నడిపిస్తున్నాడు. యేసు ప్రభు వారు ఆయన ముందుండి నడిపిస్తుంటే నీకెందుకు ఇంకా బాధ? మనకెందుకు ఇంకా బాధ? ఎందుకు చింత? ఆయన గుంపులో చేరిపోదామా? ఆయన గుంపులో చేరేవారం అయితే మనకి బాధ అక్కర్లేదు, దిగులు అక్కర్లేదు. ఆయన ముందుండి నడిపిస్తుంటే మనకి ఇంకెందుకండి బాధ? అయితే మనం ఆయన గుంపులో చేరితే మనకి ఇంకెందుకు బాధ? సరే, ఇంతకు ముందున్న గుంపు ఎక్కడికి వెళ్తుంది? ఇంతకు ముందున్న గుంపు యేసు ప్రభు వారు రాక మునుపు ఎక్కడికి వెళ్తున్నారు? సమాధుల తోటకి వెళ్తున్నారు. వాళ్ళు మరణ స్థితి, మరణ ఛాయ, మరణ పరిస్థితి.
మరణంలోనికి వెళ్తున్నారు. కానీ ఇప్పుడు వారు యేసు ప్రభు వారి గుంపులో కలిసిపోయి ఆ ఊరిలోకి వెళ్తున్నారు. ఏ ఊరు అది? నాయూను అనే ఊరు. కానీ మనమంతా కలిస్తే మనం ఏ ఊరిలోకి వెళ్తాం? పరలోకం అనే ఊరిలోకి వెళ్తామండి. వారు అక్కడున్న వారేమో నాయూను అనే గ్రామంలోకి వెళ్ళారు. కానీ మనమంతా యేసు ప్రభు వెంట నడుస్తూ ఉంటే పరలోకం అనే ఊరిలోకి వెళ్తాం. ఆ ఊరు ఈ ఊరు ఏ ఊరండి, పరలోకమే మన ఊరండి. ఆ ఊరు ఈ ఊరు ఏ ఊరండి, పరలోకమే మన ఊరండి. పోదాము పోదాము పయనమోదాము, సువార్త చెప్పపోదాము. మన ఊరేదండి? పరలోకం అనే ఊరు. మనం పరలోకం అనే ఊరికి వెళ్తాం. సమాధుల తోటకి వెళ్ళటానికి బయలుదేరిన వారి దిశ ఏమైపోయింది? వారి దిశ సమాధుల తోట. కానీ వారి దిశ ఈరోజు మారిపోయింది యేసు ప్రభు వారు ఎంటర్ అయిన తర్వాత. నీ జీవితంలో కూడా నా జీవితంలో కూడా యేసు ప్రభు వారు ఎంటర్ అయితే నా దిశ మారిద్ది, నీ దిశ మారిపోయిద్ది. అవునా కాదా? యేసు ప్రభు వారు నీ దిశను మారుస్తాడు, నా దిశను మార్చగలిగిన దేవుడు ఆయన. అట్లాంటి దేవుడు మనకుండగా మనకు దిగులు ఎందుకు? అయితే ఇంకా చివరగా మన గమ్యం పరలోకం. వారి గమ్యం, వారు ఆ ఊరిలోనికి పోయారు, మనం పరలోకం అనే ఊరిలోనికి వెళ్తామండి. ఇంకా చివరగా ఈ కార్యం పొందిన వారు ఆ అద్భుతాన్ని చేసిన తరువాత వారు ఊరకే ఉన్నారా? చెప్పండి, ఏం చేశారు? యోదయా దేశం అంతటా, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలంతటా ఆ యేసు ప్రభు వారు చేసిన ఆ అద్భుతం విస్తరించింది, వ్యాపించిందంట. వారు ఆ కార్యాన్ని చూచి వారు ఊరకే ఉండలా. ఇంతకుముందు ఇప్పుడున్నట్లు న్యూస్ పేపర్లు ఉన్నాయా? వార్తాపత్రికలు ఉన్నాయా? లేవు. దినపత్రికలు ఉన్నాయా? వారపత్రికలు ఉన్నాయా? సోషల్ మీడియా, ఫోన్లు, యూట్యూబ్లు ఇవన్నీ ఉన్నాయా అంటే లేవు. కానీ ఆయన చేసిన ఎక్కడో ఒక ఊరిలో చేసిన ఆ కార్యం, ఆ అద్భుతం దేశమంతటా, ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలంతటా వ్యాపించిందంటే దాన్ని ఎవరు చేశారు? ఆ విన్నవారు, చూచినవారు, యేసు ప్రభు ఆ కార్యాన్ని పొందినవారు అందరూ కలిసి యేసు ప్రభు వారి గురించి వివరించి అనేక ప్రాంతాలు తిరుగుతా యేసు ప్రభు వారి గురించి చెప్పారు. ఎలా చెప్పారంటే, నాయీను గ్రామాన విధవరాలి కుమారుని, నాయీను గ్రామాన విధవరాలి కుమారుని, పాడెను ప్రేమతో ముట్టి, నశించే ఆత్మను రక్షించినావా, నశించే ఆత్మను రక్షించినావా. వందనమయ్యా నీకు వందనమయ్యా, యేసయ్యా వందనమయ్యా నీకు వందనమయ్యా. యేసు సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మానవులను రక్షించే మహాదేవుడా. యేసు సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మానవులను రక్షించే మహాదేవుడా. యేసుప్రభు వారి గురించి మాటలతోనూ పాటలతోనూ ఇట్లా వారు ఉన్న దేశమంతటా వివరించి చెప్పారు. ఈరోజు నేను ఒకటి అడుగుతా, చేస్తారా మిమ్మల్ని? ఈ పాస్టర్ గారు ఈ సంవత్సరం పాంప్లెట్లో యేసుప్రభు వారు ఎన్ని అద్భుతాలు అయితే చేశాడో ఆ అన్ని అద్భుతాల గురించి ఇచ్చాడండి. అయితే ఎండాకాలం వస్తుంది కదా, ఇక మనమంతా రోడ్ల మీదే, చెట్ల మీదే ముచ్చట్లాడుకుంటూ ఉంటాం. వ్యర్థమైన ముచ్చట్లు చెప్పకుండా, వ్యర్థమైన మాటలు చెప్పకుండా యేసు ప్రభు వారు ఎన్ని అద్భుతాలు అయితే, ఇప్పుడు అంటున్నారు కదా రోజుకు ఒక అద్భుతం, అట్లా యేసు ప్రభు వారు చేసిన అద్భుతాలన్నీ మనం చెప్పుకుందాం. తెలియని వారికి చెబుదాం,
తెలిసిన వారు వాటిల్లో ఉన్న మర్మాలను ఎతకటానికి ప్రయత్నిద్దాం. చేస్తారండి. వ్యర్థమైన ముచ్చట్లో వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళలా వీళ్ళలా అని చెప్పుకోకుండా మన బ్రతుకులు మారేటట్లు మనం ఈ పని చేద్దామని మిమ్మల్ని వేడుకుంటున్నాను, అడుగుతున్నాను. చేస్తారని నేను నమ్ముతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ గారి కుటుంబానికి, వినవచ్చిన మీ అందరికీ, ఇంతసేపు నన్ను భరించినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన దేవునికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా సందేశాన్ని ముగిస్తున్నానండి. ఆమేన్.